స్తుతికి పాత్రుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే. నిన్న నేడు రేపు ఏకరీతిగా మన మధ్య సంచరించిన సజీవ దేవుడు ఆయనే. ఆయన ఆరాధించడం మంచిది, ఆయన స్తుతించడం మంచిది, ఆయన కీర్తించడం మంచిది. మహోన్నతుడైన నామమున గర్భంగా ఎంతో 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 మంచిది. ప్రతి ఒక్కరూ ఆరాధనలో ప్రభుని ఆరాధించారు. ఎవరు మౌనంగా వీరు నడిచేపు చూపించారు. సమర్థులతో ప్రభుత్వం చేశారు. ఎన్నోసారి మాట్లాడి ఆరాధించబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు ఆయనే. ఆరాధనకు అర్హుడైన వాడు యేసును చేస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో కూడా ఉన్నాడు. నీ పక్కన ఉన్నాడు ఆయన, నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన, నీ స్థితిగతి పరిస్థితులను తెలుసుకుంటున్నాడు ఆయన. నీకు చేసే ఆరాధన బట్టి, నీ మనసును బట్టి ఆయన నీకు ఆరాధన చేయబోతూ ఉన్నాడు.
తోడుగా ఉంది, తోడుగా ఉంది. మీకు మంచిగా చేసే గొప్ప దేవుడు. అన్నిటినీ తుడిచి ఆరోగ్యమైన జీవితాన్ని తుడిచి ఉంచబడ్డారు. దిక్కు లేని వారికి నీవే దిక్కు, అంత లేని వారికి నీవే అంట. వాడుచేవాడా, బలపరిచేవాడా, ధైర్యపరిచేవాడా, విజృంభించేవాడా, ఇమ్మానుయేలు దేవా, కృప నీ మీదకి రాబోతా ఉంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప చేత నిన్ను నింపే సమయం ఇది. నీ హృదయం ఆయనకి ఇవ్వగలిగితే, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన సేవించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, ఆయన నిన్ను చూచుచూ ఉన్న దేవుడు ఆయన. ఆయనని తరిగి చేరిన దేవుడు ఆయన. నీతో కూడా ఉన్న దేవుడు ఆయన. నిన్ను మర్చిపోయిన దేవుడు ఆయన. నీ తల్లి, నీ తండ్రి, నీతో ఉన్నవారు నిన్ను మర్చిపోవచ్చు కానీ ఆయన అరచేతిలో నిన్ను చెప్పుకున్నాడు. మరచిపోయే దేవుడు ఆయన. తన రక్తాన్ని నీ కొరకు పోసిన దేవుడు ఆయన. తన శరీరంలో గాయాల